హలో ఎవ్రీవన్. ఇవాళ మనం మన పరిసరాలు 5వ తరగతికి సంబంధించినటువంటి ఈవీఎస్ టెక్స్ట్ బుక్ పరిసరాల విజ్ఞానం ఇందులో ఉన్నటువంటి మొదటి 4 పాఠాలు, అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇది ఈవీఎస్ టెక్స్ట్ బుక్. దీనిలో చూసినట్లయితే మొదటి పాఠం జంతువులు మన జీవనాధారం, వ్యవసాయం, పంటలు, మనం చెట్లను పెంచుకుందామా, పౌష్టికాహారం. ఈ 4 లెసన్స్ని మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, జంతువులు మన జీవనాధారం అనే పాఠ్యాంశం మొదటి పాఠ్యాంశం చూసినట్లయితే ఇందులో ఎక్కువగా మనం అన్ని లెసన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని జాగ్రత్తగా జస్ట్ నోట్ చేసుకున్న మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. 5th క్లాస్లో ఈజీగా, చాలా తక్కువ పాయింట్సే ఉంటాయి ఈ బుక్లో. సో ఈజీగా చాలా తక్కువ టైంలోనే మనం ఈ లెసన్స్ని కంప్లీట్ చేయవచ్చు. ఒక పెన్ పేపర్ పట్టుకొని చక్కగా ఏవే పాయింట్స్ ఉన్నాయో వాటిని జస్ట్ నోట్ డౌన్ చేసుకుంటే వరుసగా ఒక లెసన్ తర్వాత ఒక లెసన్ చెప్తాం కాబట్టి సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1 to 4 లెసన్స్ ఇప్పుడు అయిపోతే నెక్స్ట్ 4 లెసన్స్ అలా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మొదటగా ఈ పేజ్లో ఏమున్నాయి అంటే ఒంటెల గురించి ఉంది. జస్ట్ రాజస్థాన్లో ఎక్కువగా ఒంటెలు ఉంటాయి అండ్ ఎడారి ఇసుకలో నడవడం చాలా కష్టం. అక్కడి వారు ఒంటె పైన ప్రయాణం చేస్తారు. సో ఒంటె గురించి ఇచ్చారు మనకి. ఒంటెలు అనేవి ఎడారిలో ఉంటాయని మనకు తెలుసు కదా. అక్కడ ప్రయాణానికి కూడా రాజస్థాన్లో ఎక్కువగా ఒంటెల్ని ఉపయోగిస్తారనే విషయాలు కూడా మనకి తెలుసు. సో అవి జస్ట్ ఒక 2 పాయింట్స్ అంతే. ఇంకా నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే ఇది ఒక వ్యక్తికి సంబంధించి గొర్రెలే నా ఆస్తి, అతని మనోభావాల గురించి చెప్పారు అంతే. నెక్స్ట్ గొర్రెల కాపర్లకు వాళ్ళకి చెందినటువంటి వాళ్ళ ఆదాయం, ఖర్చుల గురించి ఇక్కడ వివరంగా ఇచ్చారు. అండ్ గొర్రెల పెంపకము అలాగే కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ని ఇక్కడ యాడ్ చేశారనమాట. సో కరువు జిల్లాల్లో వాళ్ళు ఏ విధంగా వలసపోయి గొర్రెల్ని కాస్తూ ఎలా జీవనం సాగిస్తున్నారో దాని గురించి ఇక్కడ ఇచ్చారు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏంటంటే ఎగ్జామ్లో డెఫినెట్గా ఒక మార్క్ వచ్చేటువంటి పాయింట్స్ ఏంటంటే ఈ పేపర్లో ఉన్నటువంటి పాయింట్స్. వీటిని జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ రైతు మిత్రులు అంటే ఎవరెవరు అనేది ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం ఎవరెవరు అని అంటే వానపాము, సాలెపురుగు, చీమ, పాము, ట్రికోగ్రామా. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. వీటన్నిటిని మనం రైతు మిత్రులుగా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వేరే కీటకాల గురించి యాడ్ చేసి ఆప్షన్స్లో ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో కాబట్టి వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీటి వల్ల కలిగే లాభాలు ఏంటో కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటి అనంటే వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలను తింటాను. నేను వానపాము గురించి చూసినట్లయితే వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటాను. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ నేను విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. నా వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. కానీ పురుగు మందులు వాడడం వల్ల మేము చనిపోతున్నాము. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే వానపాము వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి? అది భూమిలో వ్యర్థ పదార్థాలను తింటుంది. అది విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది, కంపోస్ట్గా యూజ్ అవుతుంది. అలాగే నేల గుల్లబారి వేర్లకు బాగా గాలి లభిస్తుంది. 3 పాయింట్స్. సో ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సాలెపురుగు. నేను సాలెపురుగును.
నేను ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతాను. నా గూడుని ఎప్పుడైనా పరిశీలించారా? పంటలకు హాని చేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. నేను వాటిని తింటాను. ఈ విధంగా పంటలను చీడపురుగుల నుండి కాపాడుతున్నాను. పురుగు మందులు చల్లడం వల్ల మేము చనిపోతున్నాము. సో ఇది సాలెపురుగు గురించి. సాలెపురుగు ఏం చేస్తుందో మనకు తెలుసు. స్పైడర్ వెబ్స్, సాలెగూళ్ళు నిర్మించి వాటిల్లో చిక్కుకున్నటువంటి పురుగుల్ని ఆ పురుగుల్లో ఉన్నటువంటి రసాన్ని పీల్చి ఇది బతుకుతుందన్నమాట. సో అట్లా పంట చేలల్లో సాలెగూళ్ళను నిర్మించి పంటలకి హాని చేసినటువంటి పురుగులు, దోమలు వీటన్నిటిని తింటుంది. సో ఈ విధంగా రైతుకి సాలెపురుగు కూడా మిత్రుడు అయిందనమాట. అండ్ నెక్స్ట్ నేను చీమ గురించి చూసినట్లయితే పంట పొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతుంటాను. మొక్కలపై ఉన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తింటాను. ఈ విధంగా రైతులు క్రిమిసంహారక మందులు చల్లే అవసరం లేకుండా నా వంతు సహాయం చేస్తున్నాను. పంట పొలాల్లో తిరిగేటువంటి చిన్న పురుగులను, గుడ్లను తినేది ఏంటి? పురుగులను, గుడ్లను తినేది చీమ. సో దీని గురించి ఈ 2 పాయింట్స్. అండ్ నెక్స్ట్ నేను పాము గురించి చూసినట్లయితే పంట పొలాల్ని, ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకల్ని తినే నేను రైతులకు మేలు చేస్తున్నాను. సో ఎలుకల్ని తింటూ రైతులకు మేలు చేస్తుంది. ఇది పాము. మీలో చాలామందికి నన్ను చూడగానే భయం వేస్తుంది. నేను కనపడితే చంపేయాలనుకుంటారు. వాస్తవంగా నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర, మొత్తం ఎన్ని పాముల గురించి ఇచ్చారు అంటే మొత్తం 4 పాములు కదా. సో 4 పాములకే విషం ఉంటుంది, మిగతా పాములకు విషం ఉండదు. ఏదైనా విషసర్పం కరిచినప్పుడు మంత్రాలకు బదులుగా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. మీరు మాకు హాని తలపెట్టితేనే మా ఆత్మరక్షణ కోసం కరుస్తాము. మేము కూడా రైతులకు నేస్తాలం. సో ఇక్కడ పాముకు సంబంధించి ఎలుకల్ని తింటూ సహాయం చేస్తుంది, రైతుకి సహాయం చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే ఈ 4 పాములు మాత్రమే, నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర, ఇవి మాత్రమే, ఈ జాతికి చెందిన పాములు మాత్రమే విషపూరితమైనవని ఇచ్చారు. వీటిని కూడా మనం నోట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ట్రికోగ్రామా ఏంటి అని అంటే ఇది న్యాచురల్ కాదు. ఇది మన జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి సృష్టించిందనమాట. ఇక్కడ ఇచ్చింది ఏంటి? నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించిందనమాట ఈ కీటకం. నా జీవితకాలం వారం రోజులు మాత్రమే ఇది బతికి ఉంటుంది. పంట పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తాను. రైతులకు నా వంతు మేలు చేస్తాను. సో ఇక్కడ జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు అభివృద్ధి చేసి దీన్ని సృష్టించారు ప్రయోగశాలలో. దాని జీవితకాలం వారం రోజులు, పంట పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. సో ఈ పాయింట్స్ కరెక్ట్గా మీరు నోట్ చేసుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఐసిఏఆర్ అని అంటే ఏంటి అని అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఇది కూడా మనం నోట్ డౌన్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే ఇక్కడ ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. గుండీలను దేంతో తయారు చేస్తారు అనేది ఇక్కడ మనం పాయింట్, ఎద్దు కొమ్ములతో తయారు చేస్తారు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ విసనకర్ర చూసినట్టయితే ఇక్కడ నెమలికలతో తయారు చేసింది, డిఫరెంట్గా చేస్తారు. అండ్ ఇక్కడైతే నెమలికలతో తయారు చేసింది. అయితే ఇక్కడ ఎన్నో జంతువుల నుండి ఎన్నో ఉత్పత్తులు మనకు లభిస్తున్నాయి. కింది చిత్రాలు చూడండి. ఈ కింది చిత్రాలు చూసినట్లయితే ఇక్కడ తేనెటీగల నుండి హనీ, అండ్ సముద్రం ద్వారా గవ్వలు, ముత్యాలు, ఆల్చిప్పల ద్వారా, అండ్ జంతువుల ద్వారా ఈ బ్యాగ్స్ కానీ, అలాగే పట్టు వస్త్రాలు, పట్టు పురుగుల నుండి
ఇవి సిల్క్ ఇదేమో పత్తి నుంచి వచ్చేటువంటి ఈ కాటన్ వస్తువులు, ఇవన్నీ కూడా వివిధ రకాలుగా మనకి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ లేవు ఈ పేపర్లో. అండ్ ఇక్కడ ప్రతి లెసన్లో కూడా మీకు తెలుసా అనేటువంటి కొన్ని పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. సో వాటిని ఖచ్చితంగా మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి ఇచ్చారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం దాంట్లో 1971 లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి ఈ 3 జంతువులను మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఇవే కాకుండా అన్ని జంతువులను, ఏ జంతువులైనా వేటాడడం, విక్రయించడం, అడవి జంతువులను విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వాళ్ళకి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మన జాతీయ జంతువు గురించి ఇచ్చారు. ఈ జాతీయ జంతువు ఎక్కువగా భారత్ అండ్ బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని రాయల్ బెంగాల్ టైగర్ అని అంటారు. రాయల్ బెంగాల్ టైగర్ కనిపించే ఈ పులిని రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో అడవుల్లో ఉండేవి. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. పులులతో పాటు ఇవి బట్టమేక పక్షులు, కలివికోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయం. ఇక్కడ వీటి గురించి ఇచ్చారు. ఇక్కడ మెయిన్ పాయింట్స్: రాయల్ బెంగాల్ టైగర్ ఎక్కువగా భారత్, బంగ్లాదేశ్లో కనిపిస్తుంది. అండ్ అలాగే బట్టమేక పక్షులు, కలివికోడి అండ్ పుంగనూరు ఆవులు, ఇవన్నీ ఏంటి, ఈ జంతువులు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయన్నమాట. సో ఇది మనం చాలా ఆందోళన కలిగించే విషయం. సో ఈ 3 జంతువుల గురించి, ఈ 3 జంతువుల పేర్లు గుర్తుంచుకోవాలి అండ్ నోట్ చేసుకోవాలి. వీటి సంరక్షణ గురించి చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు. 2 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. 2 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు. మీ ప్రాంతంలో దీని ఆచూకీ కనబడితే వెంటనే తెలియజేయాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తున్నది. ఆచూకీ తెలిపిన వారికి ₹2,00,000 బహుమతి అందిస్తామని ప్రకటించడం విశేషం. ₹2,00,000 బహుమతి. అండ్ అలాగే ఇది 2 అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని ఆచూకీ తెలిపిన వాళ్ళకి తెలంగాణ జీవ వైవిధ్య మండలి ఎవరు తెలిపింది అని అంటే, ఎవరికి తెలియజేయాలి, ఎవరు విజ్ఞప్తి చేస్తున్నారు అంటే తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్స్ చూసినట్లయితే నెక్స్ట్ లెసన్ వ్యవసాయం, పంటలకు సంబంధించిన లెసన్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఎక్కువగా అంతగా ఏమీ లేవు. వ్యవసాయ పనిముట్ల గురించి ఇచ్చారు. మనకు తెలుసు కదా, నాగలి, గొర్రు, పార, కొడవలి, వరి నాట్లు వేసే యంత్రం, పంట నూర్పిడి చేసే యంత్రం, కలుపు తీసే యంత్రం, గడ్డపార. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతిని నాగులు అంటారు. ఇక్కడ గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. సో ఈ పద్ధతిని ఏమంటారు అని అంటే నాగులు అని అంటారు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ పేపర్లో. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుసా అని ఉంది కదా, దీంట్లో మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు 5,400 రకాల వరి వంగడాలు
740 రకాల మామిడి, 3500 రకాల వంకాయ రకాలు ఉండేవి. సాంప్రదాయ పంటల విత్తనాలు భద్రపరచడంలో అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాలు కనుమరుగయ్యాయి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. సో మన దేశంలో మొక్కల జన్యువులను భద్రపరిచేటువంటి సంస్థ ఏంటి అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. ఇది భద్రపరుస్తుంది. ఇంతకుముందు మన రాష్ట్రంలో ఇన్ని రకాల వరి, మామిడి, వంకాయ రకాలు ఉండేవి. సో ఇప్పుడు కొన్ని కనుమరుగయ్యాయి. సో దాని గురించి ఇచ్చాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఈ పేజ్లో కూడా మీకు తెలుసు అనే పాయింట్ ఉంది కదా, మీకు తెలుసు అనే పాయింట్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అని అంటారు. ఈ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సుస్థిర వ్యవసాయంలో ఒక రైతు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నాడో అతను ఏమి ఉపయోగిస్తున్నాడు ఆ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ పంచగవ్యాన్ని ఉపయోగిస్తున్నాడు. పంచగవ్య అలాగే జీవామృతంని ఉపయోగిస్తున్నాడు. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. అలాగే ఇది సూక్ష్మజీవనాశినిగా కూడా పనిచేస్తుంది. ఈ పంచగవ్యలో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయంటే 9 అంశాలు, 9 పదార్థాలు అని చెప్పొచ్చు. ఆ పదార్థాలు ఏంటి అని అంటే ఆవు మూత్రం, మొత్తం 9 పదార్థాలు ఉంటాయి. ఇది చూసినట్లయితే ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు, ఇవన్నీ ఈ 9 పదార్థాలని కలిపి పంచగవ్యాన్ని తయారు చేస్తారు. ఇది మనకి సూక్ష్మజీవనాశినిగా అలాగే ద్రవ రూపంలో ఉన్న ఎరువు సూక్ష్మజీవనాశినిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు, ఇవన్నీ కలిపి ఏం తయారు చేస్తారు అంటే జీవామృతాన్ని తయారు చేస్తారు. వీటన్నిటిని కలిపి జీవామృతాన్ని తయారు చేస్తారు. జీవామృతంలో ఎన్ని అంశాలు, ఎన్ని పదార్థాలు? 5 పదార్థాలు. అదే ఇక్కడ పంచగవ్యలో చూసినట్లయితే 9 పదార్థాలు. ఇవన్నీ కూడా జంతువులకు సంబంధించి, ఆవుకు సంబంధించి ఆవు మూత్రం, పేడ, వీటన్నిటితో పాటు బెల్లం, పప్పుధాన్యాలు, నీరు అండ్ పైన చూసినట్లయితే అరటిపండు, కొబ్బరి నీళ్ళు, ఇలాంటి బలమైన పదార్థాలు వీటన్నిటిని కలిపి తయారు చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. సో వాటిలో ఇది నేలను సారవంతం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒక మహిళా రైతు గురించి ఇచ్చారు. ఆ మహిళా రైతు ఆమెది సంగారెడ్డి జిల్లా గంగవార్ గ్రామం. ఆమెకి 3 ఎకరాల పొలం ఉంది. అయితే ఆమె జొన్నలు, సజ్జలు ఎప్పుడో వర్షం కురిసినప్పుడు మాత్రమే పండేవి. అయితే ఆమె ఏం చేసింది, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థలో చేరింది సభ్యురాలుగా. అప్పటి నుంచి ఆమె పంటలు పండించడంలో మెలకువలు నేర్చుకుంది. ఏ విధంగా పండించాలనే దాని గురించి చాలా విషయాలు నేర్చుకుందనమాట. సో వ్యవసాయం చేయడంలో గింజలు కొనడం, పంటలు వేయడం, దాన్ని అమ్ముకోవడంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఈ పద్ధతులు మాకు అర్థమయ్యేవి కావు. ఏదో ఒక పంట వేసి నష్టపోతూ ఉండేవాళ్ళం. సంఘంలో చేరిన తర్వాత మా పంట గింజలు మేమే ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ ఖర్చు లేకుండా పండించడం, ఎరువులు, పురుగు మందుల కోసం ఇబ్బంది పడకుండా మా ఎరువులు మేము తయారు చేసుకొని పంటలు పండించడం నేర్చుకున్నాము. సంప్రదాయ పద్ధతులు పాటిస్తూ తక్కువ నీటితో పండే తొగాళ్ళు అంటే వీటి పేర్లు కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. తొగాళ్ళు అంటే కంది, పచ్చజొన్నలు, తైదలు అంటే రాగులని తైదలని కూడా అంటారు. బొబ్బర్లు లేదా అలసందలు. సో వీటి పేర్లు రెండు పేర్లు ఉన్నాయి కదా, వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వాటిని అంటారు కాబట్టి సో 2 పేర్లు గుర్తుంచుకోవాలి. అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలవలు, పల్లీలు, సజ్జలు పండిస్తున్నాం. వీటికి ఎక్కువగా నీరు అవసరం లేదు. సో మా ఇళ్ళలోనే ఉండే వేప పేడ, వేపాకులు, వేప చెక్క మొదలైన వాటిని ఎరువులుగా ఉపయోగిస్తాం. వేపాకుల కషాయం వాడడం వల్ల
తెగుళ్ళు చాలా తక్కువగా వస్తున్నాయి. నేల సారం కూడా బాగుంటుంది. మాకు కావాల్సిన తిండి గింజలతో పాటు వచ్చే సంవత్సరానికి కావాల్సిన విత్తనాలు కూడా దాచిపెట్టుకోగలుగుతున్నాం. ఇందుకు పంట పొలంలో బలంగా ఏపుగా పెరిగిన మొక్కలను ఎన్నుకొని వాటి నుండి మంచి కంకులను ఎన్నుకొని విత్తనాలను భద్రపరుస్తాం. బూడిద వేపాకులు ఉంచి ఇక్కడ ఏ పద్ధతిలో వీళ్ళు ఇక్కడ భద్రపరుస్తున్నారంటే బూడిద వేపాకులు ఉంచి పురుగు పట్టకుండా చూస్తాం. ఒకే పంటతో సరిపెట్టుకోకుండా 2-3 రకాల పంటలు కలిపి వేస్తున్నాము. అందువల్ల పంటలు బాగుంటున్నాయి. మా బతుకులు బాగుపడ్డాయి. భూమి తల్లి మంచిగా కనిపిస్తుంది. చేనుకు పోతే ఇంటికి రాబుద్ది కాదు. ఊర్లో అందరం విత్తనాలను ఇచ్చిపుచ్చుకుంటూ మంచిగా పంటలు పండించుకుంటున్నాం. ఈ రకంగా ఎవరిపైన ఆధారపడకుండా వ్యవసాయంకు కావాల్సిన వనరులను స్వయంగా తయారు చేసుకొని పంటను పండిస్తున్నాం. సో ఇది ఈమె గురించి. సో ఈమె గురించి కంపల్సరీగా చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ ఏ సంస్థ ఇక్కడ సభ్యురాలుగా చేరింది అండ్ అక్కడ ఉన్నటువంటి తక్కువ నీటితో పండించినటువంటి ఈ పంటలు ఏంటి అండ్ వాటి పేర్లు కూడా ఉన్నాయి కదా, వాటిని ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ పురుగు మందుల గురించి ఉంది. సో ఇక్కడ పంటలు రకాలు ఉన్నాయి కదా, ఈ పంటలు రకాల గురించి చూసినట్లయితే మన రాష్ట్రంలో రకరకాల పంటలు పండుతాయి. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలగునవి పండుతాయి. వీటిని ఆహార పంటలు అని అంటారు. సో ఆహార పంటలని వేటిని అంటారు అనేది ఇక్కడ పాయింట్. ఆహార పంటలు, ఓకే, ఆహార పంటలు అని వీటిని అంటారు. సో వీటితో పాటు పత్తి, జనుము, మిర్చి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు అని అంటే వీటిని వాణిజ్య పంటలు అని అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, వాణిజ్య పంటలు అని అంటారు. సో ఇక్కడ ఆహార పంటలు మరియు వాణిజ్య పంటల గురించి చూసాం కదా. ఆహార పంటలని వేటిని అంటారు, వాణిజ్య పంటలని వేటిని అంటారు, వాటి గురించి అండ్ పాయింట్స్ రాసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఒకే పంటలో కూడా అనేక రకాలు ఉంటాయి. జొన్నలో పచ్చజొన్నలు, తెల్లజొన్నలు మీరు చూసే ఉంటారు. అలాగే వరి, మిరప, కంది మొదలైన పంటల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కింది పట్టిక చూడండి. ఇక్కడ కొన్ని వరిలో ఉన్నటువంటి రకాలు ఇచ్చారు. అవేంటి అని అంటే IR2O, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా. ఈ 6 రకాలని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవి ఇచ్చేసి ఇందులో వరి రకం కానిది, వరి రకం అయినది అని ఇవ్వచ్చు ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ అలాగే కందిలో చూసినట్లయితే ఎర్ర కంది, నల్ల కంది, ఆస, నడిపి, ఈ 4 రకాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితులు అవసరమవుతాయి. కొన్ని పంటలు 2-3 నెలల్లోపే చేతికి వస్తే మరికొన్ని పంటలకు సుమారు 6 నెలల సమయం అవసరమవుతుంది. వరి, జొన్న, శనగ పంటలకు నీరు అవసరమవుతుంది. జొన్న, శనగలు వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు. కంది పంటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది. కంది కూడా ఆరుతడి పంటనే. సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని పంటలకి 6 నెలల సమయం పడితే మరికొన్ని పంటలకి 4 నెలల సమయం పడుతుంది. అలాంటి పంటలు ఏంటో అండ్ పాయింట్స్ మనం రాసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రాష్ట్రంలో పండే పంటలు వాటి ప్రాంతాలు విభజించి ఇచ్చారు కదా, సో వాటిని గురించి మనం కొంచెం చూడాలి అంతే. ఈ మ్యాప్ని కొంచెం గమనించి ఇక్కడ కొన్ని పంటలు పండించే జిల్లాలని ఇక్కడ రాయమని ఇచ్చారు కదా, సో రాయడానికి ట్రై చేస్తే బాగుంటుంది. సో వరి ఎక్కడ ఎక్కువగా పండిస్తున్నారు, వరి ఎక్కువగా ఏ జిల్లాలో పండుతుంది, జొన్న, పత్తి, మిరప, మామిడి, కొబ్బరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, వీటన్నిటిని గురించి అండ్ చూసి వెరిఫై చేసుకొని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ లెసన్ ఇక్కడితో అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు ఈ 2 లెసన్స్ డిస్కస్ చేసాం కదా, ఇందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏవైతే స్ట్రెస్ చేసామో ఆ పాయింట్స్ని ఒక నోట్స్లో జస్ట్ రాసుకుంటే మళ్ళీ చదివేటప్పుడు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో తొందరగానే ఇవి రిపీట్ చేయొచ్చు అనమాట. సో వెంటనే
ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు వీటిని పాయింట్స్ వైజ్గా రాసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఈ పాయింట్స్ని చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే రివిజన్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ సమయం పడుతుందన్నమాట. సో చదివేటప్పుడు జాగ్రత్తగా పాఠ్యాంశం మొత్తం చదవాలనుకుంటే పేజ్ దగ్గర వీడియో పాస్ చేసుకొని లెసన్ మొత్తం చదివేసి ఇంకా మీకు క్లియర్గా చదవాలనిపిస్తే లెసన్ మొత్తం చదవచ్చు. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 2 లెసన్స్ చదివాం కదా, 2 లెసన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నాం కాబట్టి అండ్ నెక్స్ట్ 2 లెసన్స్ కూడా పెడతాను, ట్రై చేస్తాను చదవడానికి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఈ టెట్కి కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. అందరూ టెక్స్ట్ బుక్స్ కొనుక్కునేంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.